నమస్తే, వెల్కమ్ టు కిటీవీ మీడియా. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈయనకి ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఈయన ఎక్కడ ప్రవచనాలు చెప్పినా సరే వేలలో లక్షల భక్తులు అక్కడికి వెళ్ళి మనసారా ఆయన ప్రవచనాలు వినేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అయితే ఈసారి మాత్రం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఈ అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఉండబోతున్నాయి. దీనిని ఏర్పాటు చేసినటువంటి స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ వివరాలన్నీ ఒకసారి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. చాగంటి గారు ఎక్కడ ప్రవచనాలు చెప్పినా సరే ఒక ఆధ్యాత్మికతతో అక్కడ భక్తులందరూ కూడా వినడం జరుగుతుంది. ఆధ్యాత్మికతతో పాటు ఇప్పుడు ఉండేటటువంటి వాస్తవికతను కూడా జోడించి ఆయన ప్రవచనాలు చెప్పడం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప ప్రవచనాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు ఎక్కడ జరగబోతున్నాయి ఈ ప్రవచనాలు? చాలా ఈ ప్రాంతానికి అదృష్టంగా చెప్పొచ్చమ్మా. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచన శిరోమణి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ ధర్మం కోసం పుడుతూ ఉంటారు. ఈ ధర్మం తాలూకా గొప్పతనాన్ని ఆనాడు స్వామి వివేకానందుల వారు చికాగోలో 2 నిమిషాలు సమయం ఇస్తే 5:30 గంటలు ఆ సభలో మాట్లాడుతూ 2.5 సంవత్సరాలు పాశ్చాత్య దేశాలలో హిందూ ధర్మ ప్రచారాన్ని చేసి గొప్పతనాన్ని చాటి చెప్పారు. అలాగే ఈ తరంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మహానుభావులు ఉన్నారు ఇప్పటికి కూడా. అందులో ప్రధానంగా చాగంటి గారు కూడా. ఆయన కూడా ఈ హిందూ ధర్మ వైభవాన్ని సాధారణమైనటువంటి సామాన్యులకు కూడా తెలిసేటట్లుగా ఈ రామాయణ భారత భాగవతాలు తాలూకు సారాంశాన్ని చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా సామాన్య ప్రజలకి అర్థమయ్యేటట్లుగా చెప్పడం, అందరినీ హక్కుని చేర్చుకోవడం, అందరినీ కూడా ధర్మం వైపు నడిపించడం. వారి ప్రవచనాలు వింటే చాలు, ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలన్నటువంటి ఉత్సుకతతో భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి చాగంటి గారు రేపు సోమవారం నాడు ఉదయం అక్కడ 10 నుంచి 12 గంటల వరకు కూడా వారి ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమం ఉన్నదమ్మా. ఈ సందర్భంగా ప్రతి హిందువు కూడా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాల కుట్రలు హిందువుల పైన, మత మార్పులు కానివ్వండి, ప్రలోభాలు పెట్టి కానివ్వండి, అనేక రకాలుగా హిందువులు మాత్రమే, ఒక ముస్లింలు మతం మారిపోయారనే మాట ఎక్కడ మనం వినం. క్రైస్తవులు ఎక్కడైనా మతం మారారనే మాట మనం వినం. ఎక్కడా కూడా హిందువులే వంచబడుతున్నారు, హిందువులే దగా చేయబడుతున్నారు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే మన హిందూ ధర్మశాస్త్రాలు సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృత భాష ఒకప్పుడు అది దేవ భాష. కానీ ఈరోజు మన ప్రభుత్వాలు కాంగ్రెస్ సెంట్రల్లో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 65 సంవత్సరాలు సంస్కృతాన్ని చంపేసింది, సామాన్యులకి అర్థం అవ్వకుండా చేసేసింది. అప్పటి నుండే కానీ పాఠ్య పుస్తకాల్లో సంస్కృతాన్ని చేర్చి ఉంటే ఇప్పుడు ఉండేటువంటి ఇంగ్లీష్ ఎలాగైతే నేర్చుకున్నామో, హిందీ ఎలాగైతే నేర్చుకుంటున్నామో, సంస్కృతాన్ని కూడా భారతీయులు నేర్చుకుని ఉండేవారు, అప్పటి నుండి ప్రోత్సహించి ఉండే. కానీ సంస్కృతం భారతీయులకు వస్తే వీళ్ళ గ్రంథాలు, వీళ్ళ శాస్త్రాల మీద మక్కువ పెరుగుతుంది, వీళ్ళ ధర్మం తాల గొప్పతనం వీళ్ళకి అర్థమైపోతుంది. ఎటువంటి పుణ్యాత్ములు పుట్టారు, ఎటువంటి మహానుభావులు పుట్టారు, ఎటువంటి ఋషులు, యోగులు, పతివ్రత శిరోమణులు, ఈ గొప్ప చరిత్ర వీళ్ళకి అర్థమైపోతే వీళ్ళు బానిసలుగా ఉండరు, వీళ్ళని భావదారిద్ర్యంలో దించేయాలి. భారతదేశం అంటే మన సంస్కృతి ఇది ఒక మూఢాచారాలు, ఇది ఒక కాల్పనికమైనటువంటి ఆలోచనలో యువతని, పెద్దల్ని అందరినీ కూడా ముంచేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి సంస్కృతం దూరం అయిపోయాం, మన గ్రంథాలు మనకు అర్థం కాలే. కాబట్టి మత ప్రచారంలో హిందువులకు అర్థం కాక రాముడు గొప్పతనం, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా ఔన్నత్యం, మన గ్రంథాల్లో ఉండేటటువంటి ప్రాశస్యం తెలియక చాలామంది మతాలు మారిపోతున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో చాగంటి గారు లాంటి వాళ్ళు, గరికపాటి లాంటి వాళ్ళు, అలాగే చాలామంది ప్రవచనకారులు ఉన్నారు, సాధు సంతులు, పీఠాధిపతులు అందరూ కృషి చేస్తున్నారు. మళ్ళీ భారతదేశానికి ఒక పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురుస్థానంలో భారతదేశం ఉండేది. ఎందుకంటే వేదాలు మన భారతదేశంలోనే పుట్టాయి, ఉపనిషత్తులు భారతదేశంలో పుట్టాయి, రామాయణ భారత భాగవతాలు అన్ని గ్రంథాలు కూడా భారతదేశమే పుట్టినిల్లు. అటువంటి ప్రపంచానికి జ్ఞానబోధ చేసినటువంటి భారతదేశం ఎవడో వచ్చి నిన్నగాక మొన్న పుట్టినటువంటి మతాలు అంటే వాటి తక్కువనే చెప్పడంలే నేను, అన్ని మతాలు గొప్పవే, వారి గొప్పవే. కానీ క్రైస్తవ మతం పుట్టి ఒక 2110 సంవత్సరాలు అయ్యింది. మహమ్మదీయ మతం పుట్టి, ఇస్లాం మతం పుట్టి ఒక 1800 సంవత్సరాలు అయ్యింది. భారతదేశంలో సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరైనా చెప్పగలరమ్మా? అది ఏ యుగాల్లో వెలిసిందో, ఎప్పుడు అవతరించిందో ఎవరికీ తెలియదు. ఇది ధర్మం, ఇది సనాతన మతం కాదు, ఇది సనాతన ధర్మం, ఒక జీవన విధానం. ఒక భారతదేశంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఒక భార్యాభర్తలు ఎలా జీవించాలి, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబ నేపథ్యం ఎలా ఉండాలని ఒక జీవన స్రవంతిని అందించేది ధర్మం మనది. అందుకే ఎప్పటికీ కూడా డిక్షనరీలో ధర్మం అనే పదం లేదు.
పాశ్చాత్య మన దేశాలలో ఇంగ్లీషులో ధర్మమానికి పర్యాయ పదం లేదు. ధర్మం అంటే ధర్మ అని ఉంది తప్ప. అంత గొప్పది భారతదేశం. ప్రపంచంలో ఎక్కడ పతివ్రతలు ఉండరు, భారతదేశంలో ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఋషులు ఉండరు, యోగులు ఉండరు, భారతదేశంలోనే ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ పుణ్య నదులు ఉండవు, ఏ నదికి హారతలు ఇవ్వరు, ఏ నదికి పుష్కరాలు ఉండవు. భారతదేశంలో మాత్రమే నదులకి పూజనీయత, ఆ నదులకి హారతలు, పుష్కరాలు, పుణ్యస్నానాలు భారతదేశం మాత్రమే. అమ్మ గంగమ్మ, గోదావరమ్మ, కృష్ణమ్మ తల్లిగా పూజిస్తాం. అదే అమెరికాలో అమెజాన్ నది ఉంది, లేదా మరొక నదులు ఉన్నాయి, పెద్ద పెద్ద నదులు. మన భారతదేశం కంటే ఎక్కువ నదులు ఉన్నాయి, కానీ ఏ నదికి కూడా దేశంలో వాటికి పూజనీయత లేదు. కాబట్టి ఇది భారతదేశం ఒక పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి. కాబట్టి భారతదేశంలో పుట్టడమే ఎన్నో జన్మల పుణ్యం. కాబట్టి ఇటువంటి ధర్మభూమిలో మన వేదము, మన సంస్కృతి, మన గ్రంథాల్లో ఏదుందో తెలియనటువంటి స్థితిలో సమాజం దిగజారుతున్నటువంటి తరుణంలో చాగంటి గారు లాంటి వాళ్ళు చాలా అవసరం. వారి ప్రవచనాలు వినాలి, ఆ సారాంశాన్ని తెలుసుకోవాలి. ప్రపంచానికి కుటుంబ విధానాన్ని మనం పంచిపెట్టాం. కుటుంబం ఎలా ఉండాలంటే రాముని చూసి నేర్చుకోవాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఆడపడుచులు ఎలా ఉండాలి, ఒక తమ్ముళ్ళు ఎలాగ ఉండాలి, రాజు ఎలాగ ఉండాలి, ఒక ఉత్తమ అన్నగా తమ్ముళ్ళు ఏ విధంగా అన్న చూడాలి, ఇవన్నీ కూడా గురువుల్ని ఎలా గౌరవించాలి, ప్రజారంజకుడిగా ప్రజల్ని కన్నబిడ్డలుగా ఏ విధముగా పాలించాలి, ఇవన్నీ రాముడు నడిచి, రామస్య అయనం రామాయణం, ఆయన నడిచారు. అయనం అంటే నడక, రాముడు నడిచి మనకు చూపించాడు ఆదర్శాన్ని. కాబట్టి ప్రపంచానికి అది శిరోధార్యం. కుటుంబం ఎలా ఉండాలంటే శ్రీరామచంద్రమూర్తి కుటుంబంలా ఉండాలి. డిసెంబర్ 22వ తారీఖున జరగబోయేటటువంటి ఈ ప్రవచనాలకి ఎవరు రావచ్చు, ఏ విధంగా రావాలనుకుంటున్నారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? ఇది మన పొందూరు మండలం, కృష్ణాపురం, గారపేట అంటారమ్మా. పొందూరు నుంచి అయితే 3 కిలోమీటర్లు, అలాగే చిలకపాలెం హైవే జంక్షన్ నుండి అయితే 6 కిలోమీటర్లు. ఎవరైనా రావచ్చు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇక్కడ జరుగుతూ ఉన్నవి. కార్తీక మాసంలో ఒక 30,000 మందితో పెద్ద సభలు కూడా, హైందవ సమ్మేళనాలు కూడా మేము నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా మన 16వ తేదీన జరిగింది. మనకి కార్తీక మాసంలో 16న ఆదివారం జరిగింది. ఆ రోజే చాగంటి గారు రావాల్సింది, రాలేకపోయారు. అందుకు ధనుర్మాసంలో వారు సమయాన్ని ఇచ్చారు. అందుకు అందరూ రావాలి. ఇక్కడ ఎటువంటి పాసలు కానీ, ఎటువంటి రిస్ట్రిక్షన్స్, నిబంధనలు ఏమీ లేవు. అందరూ హాయిగా ప్రశాంతంగా వచ్చి వారు ఉచితంగా వారి ఉపన్యాసాన్ని విని, అలాగే అందరికీ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశాం భక్తుల సహకారంతో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఏం పాసలు కానీ, విఐపి పాసలు కానీ ఎటువంటి తారతమ్య భేదాలు లేవు. అందరూ చక్కగా వచ్చి పాల్గొని ఈ అమృతమైనటువంటి వారి సందేశాన్ని విని తరించాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సోమవారం అంటే 22వ తేదీ మన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం గారపేట విచ్చేస్తూ ఉన్నారు. వారి అమృతమైనటువంటి సంభాషణ ప్రవచనాలు అందిస్తారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు కూడా వారి సందేశం ఉంటుంది, భక్తులకు అందిస్తారు. ఒకవేళ ఈ సందేశాన్ని నేరుగా ఇక్కడికి వచ్చి పాల్గొని ఈ సభలో పాల్గొలేని వాళ్ళందరూ కూడా QTV మీడియా భక్తి ఛానల్ ద్వారా హిందూ బంధువులందరూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ఆ లైవ్ని ప్రత్యక్షంగా మీరు రాలేని వాళ్ళందరూ కూడా చూసి కుటుంబ సమేతంగా మీ అందరూ ఆనందించాలని మరీ కోరుచున్నాం. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ఉందో, ఇక్కడ గారపేట అనేటటువంటి ఒక గ్రామం దగ్గర అయితే ఈ ప్రవచనాలు అనేవి చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరికైతే ఎక్కువ ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా నేరుగా వచ్చి ఇక్కడ ప్రవచనాలను తిలకించవచ్చు. ఇక్కడ ఎలాంటి ఫీజు కూడా లేదు, అందరూ కూడా ఉచితంగా వచ్చి చక్కగా ఈ ప్రవచనాలను వినొచ్చు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి దాదాపు 10,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనాలు కూడా వేస్తున్నారు. వాళ్ళకి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి దగ్గర వాళ్ళు కానివ్వండి, లేదు నేరుగా చాగంటి గారి యొక్క ప్రవచనాలు వినాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే దీనిలో పాల్గొనవచ్చు. ఎవరైనా సరే రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు QTV మీడియా భక్తి ఛానల్ ద్వారా ఇంటి వద్ద నుండి మీ యూట్యూబ్లో ఈ ఛానల్ ఓపెన్ చేస్తే చాగంటి గారు చెప్పినటువంటి ప్రవచనాలు లైవ్ వస్తుంది కాబట్టి లైవ్లో కూడా చూసేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాగంటి గారు చెప్పినటువంటి జీవిత సత్యాలని, అదేవిధంగా మన హైందవ ధర్మం పట్ల ఉండేటటువంటి ధర్మాలని ఖచ్చితంగా విని దానిని కూడా పాటించే విధంగా మనందరం కృషి చేస్తామని కోరుకుందాం. థ్యాంక్ యూ.